ఇంత మోసం చేస్తామని నేను అనుకోలేదు. ఏదో ఒకటి తేల్చుకో. ఇలా నా తప్పే ఉంది చెప్పు. వీళ్ళ ఇంట్లో రోజు గొడవ అవుతుంది. ఏమై ఉండొచ్చబ్బా? వారం రోజుల నుంచి గొడవ పడుతుర్రు. బా సరిగా వినిపిస్తలేదు. మెల్లగా ముందుకు పోయిందాం. తప్పు కాదా అది చేసేది? ఇన్నేళ్ల నుంచి అర్థం చేసుకున్నా ఇక చాలు. నేను ఇక దానికి సేవ చేసి పెట్టా. ఇక నిన్ను దాన్ని భరించే ఓపిక నాకు లేదు. ఇక నువ్వు అదే ఉండవు హాయిగా. ఇక నేను మా అమ్మగారింటికి పోతున్నా. అది నువ్వు కలిసి తినుండ్రి ఏమన్నా జలసాలు చేసుకోండి. మొన్న చీర కొనిస్తానన్నావు కదా, కొనియవా? మన చీర కొనియవా? పైసలు అని నువ్వు ఉండే చీర ఏంది? చీరల షాపే కొనిస్తా. కొనిస్తావు అన్ని భరించుకుంటే చీర కోసం ఉండాలా నేను? అబ్బా ప్లీజే నా మాటినే, నాకు అది కావాలి నువ్వు కావాలి. ప్లీజే నా మాటినే, ప్లీజే. అబ్బా ప్లీజే నా మాటినే. నా కొడుకు నీకేం తక్కువ చేసిండే? దాన్ని నిన్ను మంచిగా చూసుకోవట్టేదా? మాకేం తక్కువ ఉన్నది? మాకేం లోటు ఉన్నది? దా అమ్మ బాబాయ్. అమ్మో అమ్మో అమ్మో, ఈ ముచ్చట ఇప్పుడు అందరికి చెప్పాలి, లేకపోతే నా కడుపు బాగా నొచ్చి మోషన్స్ అయ్యేటట్టే ఉంది. ఇంతకీ ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఫస్ట్ ఆ పొట్టిదానికే చెప్తా, అదైతేనే కరెక్ట్. అది పోయి అందరికి టామ్ టామ్ చేస్తుంది, మంచిగా ఉంటది అప్పుడు. ఏమైతే అంత ఆయాసపడుకుంటూ వస్తుందో? పెద్ద ఘోరం జరిగింది. ఘోరమా? చూడనీకి మంచిగానే ఉన్నాం కానీ నీకేం ఘోరం జరిగింది? నాకు కాదే, మరి ఎవరికి? ఇగో మన గలీలాగా ముసలోడు లేడా? ముసలోడా? ముసలోడేవాడే? అదే నీ రమేష్ అంకులు. ఓ గాయన ముసలోడా అనే? ఇప్పుడిప్పుడే ముసలోడు అవుతుంటే ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. గాయన ముసలోడా అనే? ఇప్పుడిప్పుడే ముసలోడు అవుతుంటే. అవును కదా. ఇంతకేమైందే? ఆ ముసలోడు యువతను తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో. ఇదేందే? ఈ ఏజ్ లో ఆయనకి ఇదేం పోయే కాలం గిట్లా అదే కదా. ఆయన చూసి ఆయనతో కొంపదీసి మన మొగలు కూడా గట్లనే తయారు కాగలనే. నేర్చుకుంటారు. అంకుల్ చేయంగా మేము చేస్తే తప్ప అని. దీంతోతో వదిలేద్దే. సంగతి ఏదో తెలుసుకోవాలి మనం. అవును, గట్టిగా తేల్చుకోవాలి. వాళ్ళ తాడో పేడో తెలుసుకొని అంకుల్ సంగతి ఏందో మనం చెప్పండి. ఆంటీకి అయితే ఎట్లా పెట్టి న్యాయం చేయాలి మనం, దాని ఇంట్లోకి వెళ్ళగొట్టాలి. అవును, ఆయన ఎంతో మంచోడు అనుకున్నా నేను. గిసోడి బుద్ధి అనుకోలేదు అంకుల్కి నేను. నేను కూడా గదేనే మొన్నటిదాకా మంచోడు అనుకున్నా, కానీ ఈ రోజు తెలిసిందమ్మా ఆయన విశ్వరూపము. ఏడుచుకుంటూ పోయిందే. నా కళ్ళతోటి చూసిన, నా చోళ్ళతోటి చూసిన, నా ముక్కుతోటి చూసిన తెలుసా? అవే పాప పాడి బాధ పడుకుంటూ పోయింది. అవునానే? పాపం, నాకు ఇది చాలా బాధ అనిపిస్తుంది ఆంటీని చూస్తే. మన ఇద్దరం పోయి చెప్పేసి వద్దాం పావే అందరికి. ఇగో నేను రాను కానీ నేను కూడా అక్కడ నుంచి గల్లీలో పెద్ద మనుషులను తీసుకొస్తా, నువ్వు ఇటు పోయి ఇక్కడ పెద్ద మనుషులను తీసుకొని రా, సరేనా? సరే. ఏం రాస్తున్నావు ఎంతగానో? ఏదో రాస్తున్నాలే. ఏంటి చెప్పు. ఇంతకు నీకు విషయం తెలుసా? ఏంటా విషయం? ఏదో ఒకటి మోసుకొస్తుంది అది ఎప్పుడు. ఏంటో చెప్పదు. ఇక గా అంకుల్ లేడా అనే? ఏ అంకులు? గదే ఇప్పుడిప్పుడే ముసలోడు అవుతుంది చూడు. ఓ గా రమేష్ అంకులా? గా రమేష్ అంకులే. ఏమైందైతే? యువతినో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆంటీని ఇంట్లోకి వెళ్ళగొట్టిండే. నీ పాపం పాడుగాను. అవునే. ఇంతకీ నువ్వు విన్నావా చూసినావా? నేను వినలేదు, చూడలేదు. మరి నీకెట్లా తెలిసే? విన్నోళ్ళు చూసిన వాళ్ళు నాకు చెప్పిండ్రే. ఎవరు ఇంతగా విన్నది చూసింది? మన అంబిక లేదు? ఓ అంబికానా? అయితే అందులో నిజమయ్యే ఉండొచ్చులే. ఎట్లనే చేసి అంకుల్కి బుద్ధి చెప్పి ఆంటీకి న్యాయం చేయాలి మనం. అవునే పాపం, మా ఆంటీ చాలా మంచిదే. అంకుల్ ఈ వయసులో ఇదేం పని? నాకు మస్తు ఏడుపు వస్తుంది. మనం ఇంతటితో ఊరుకోవద్దే. అవునే. ఈ విషయాన్ని గల్లీలో అందరూ చెప్పి ఆంటీకి ఎట్లే న్యాయం చేసి దాన్ని ఇంట్లోకి వెళ్ళగొట్టాలి మనం. అవునే, చెప్దాం పదా. మనం ఎవరైనా ఆంటీలను తీసుకొని పోదాం పదా. అంకుల్ ఎందుకు ఇట్లా చేసిండో అడుగుదాం పదా.
ఏం ఎండ పడుతుంది అక్క, బాగా ఎండ అయిపోయింది. ఎండాకాలంలో ఎండ అయింది ఇప్పటి నుంచే. ఏమన్నా దాకా చలి పెట్టింది, ఇప్పుడే ఎంత ఎండ పడుతుంది. ఏమెండనో ఏమో. అవునే అక్క, ఎండ బాగా కొడుతుంది. ఈ కాలం ఏమవుతుందో ఏమో పాడుగాను. అవునే, తిన్నవా? ఇంత తిన్నా, తినేసా వచ్చిన. నువ్వు తిన్నావా? తిన్నని. అవునే, నీ కూరలు ఏం కూర చేసింది? నా కూరలు 2 కూరలు చేసింది. ఆలుగడ్డ కూర వండింది, టమాటా చారు చేసింది. అవునా, నా కూరతో 3 కూరలు చేసింది. వద్దంటే కడుపు నిండా పెడుతుంది నాకు. మరి తిన్నావానే? తిన్నా, కడుపు నిండా తిన్నా. నా కూరలు మంచిదే. నా కూరలు కూడా మంచిది, అన్నీ వేసుకుంటుంది. అవునే, అది అట్టే పోయింది, నీళ్ళు వేస్తా అని. ఏమో అటే పోయింది, పిలవాలనా? స్వాతి, స్వాతి నీ పట్టుకురా. వస్తున్నా. ఏమైంది ఇంతసేపు? నేను కొంచెం పోయి చచ్చిపోయేటట్టున్నా. ఏ వస్తూనే ఉంటుంది, ఆగనే ఆగపోయింది. కాగిగా నువ్వు తాగిపోయినాక ఇప్పుడు తెప్పిస్తున్నా. ఫోన్ వస్తుంది. ఇదేంటి నాకు అంత ఫోన్ చేస్తుంది? నాకు కూడా రజని ఫోన్ చేస్తుందేమి. హలో హలో, ఆంటీ చెప్పమ్మా. ఏడుందరా ఆంటీ? తాతి వాళ్ళు ఇట్లా కూర్చున్నాం. అయితే ఆడికే వస్తున్నా, ఉండు రారమ్మరా. ఏమైంది? వచ్చాక చెప్తాంలే. నువ్వైతే అన్నీ ఉండు, నేను వస్తున్నా. ఇడికి పోకు. సరే సరే. అమ్మయ్య, అందరు ఒకే దగ్గర ఉన్నారు కదా. అవునే, మనకి ఒకేసారి చెప్పొచ్చు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేకుండా. అయ్యో ఏమైంది? అంతగానో దమ్ పట్టుకుంటూ వస్తున్నారు. మీకు ఈ సంగతి తెలియదా ఇంతకి? ఏమైంది? పాపం పాడుగా మన గల్లంతా తెలిసింది, మీకు తెలియదా? ఏమైందని మెల్ల పురుసతి ఏమో నాకేం తెలియదు. అడుగుతా. ఏమైందో? ఓ శివపావం పాడుగా ఏందో చెప్పే అసలు. ఏమైంది? ఎందుకు అంత దమ్ పట్టుకుంటూ వచ్చినావు? ఇక్కడ కూర్చో బిడ్డ, ఏం సంగతి చెప్పు. ఏం చెప్పమంటావమ్మా? గా అంకుల్ లేడు. ఏ అంకుల్ బిడ్డ? గదే ఇప్పుడిప్పుడే ముసలాడు అవుతున్నాడు చూడు గాంకులు. రమేషా? గా రమేష్ అంకులే. ఎంత పని చేసినావు? ఏమైంది? ఏం చేసినట్టు ఏం చెప్పమంటారు? పాప రమ్మాంటి గొల్ల గొల్ల ఏడుచుకుంటావేంది? నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది అంటే. మా ఆంటీ ఎంత మంచిగా అందరితో కలిసి ఉంటది. అయ్యో గట్ల చేసి అదే కదా ఆంటీ మా బాధ. మనం పోయి అక్కడ ఏంటో తెలుసుకుందాం పదండి. తెలుసుకుందాం, మరవాడి అందరం పోదాం. ఇంతకీ విషయం నీకు ఎవరు చెప్పిండు? ఇంకెవరు? అంబిక. ఆ బొమ్మ చెప్పిన అది ఎప్పుడు సరే మీరు నమ్ముడు సరే. అవో గట్లంటేందా ఆంటీ? నిజమాంటి పాపం ఏడువంగా. అవునంటీ, ఆమె కల్లారా చెవులారా ముక్కులారా చూసిందట పోయేటప్పుడు. ఇదేంటే చెవులతో వింటారు, గలతో చూస్తారా, ముక్కుతో చూస్తారా? ఏమో అంటే ఆమె అట్లనే చెప్పింది. ఆమె ఎట్లా చెప్పిందో నేను మీకు అట్లా చెప్తున్నా. రమేష్ అసంటోడు ఆడు, చాలా మంచోడు. ఎవరు ఏ మాట అన్నారో మీరు ఎట్లా విన్నారో. అసంటోడు ఆడు బిడ్డ. నువ్వు ఏడవకే, నువ్వు ఏడవకే. ఊరుకోమ్మా, నీకు ఏ, నువ్వు తెలియదా? ఏడవకే. ఏ, నాకు తెలుసు. నాకు రమేష్ వేస్తుంటాడో నాకు తెలుసు. ఏ సంగతో అడుగుదాంప. నువ్వు ముందా ఏడు పాపు, మనం పోయి కలుపుకుందాంపా. ఏంటి అసలు ఏం జరిగిందో పాపం పోయి ఆంటీ తెలుసుకుందాంపా. చూసాక మస్తు బాధ అవుతుంది. ఫస్ట్ అయితే పోదాం కదా. అందరం కలిసిపోదాంప. అందరం కలిసిపోయి ఏ సంగతి అడుగుదాంప. ఏం చేద్దాం కొడుకా? ఇది కావాలి, అది కావాలి, ఇది లేకుండా ఉండా, అది లేకుండా ఉండా. నాకు ఇద్దరు కావాలి. బాధపడకు బిడ్డ, అది కాకపోతే దీని ఉన్నదాన్ని మంచిగా చూసుకుందాం. అంతే అంటావా? అంతేకాకుండా ఇంకే ఉన్నది బిడ్డ. ఓ రమేష్ అంకుల్, ఈడనే ఉన్నాడు కదా నీ పిల్లగాడు. ఈడనే ఉన్నాడు. అగో ఏం దుల్లా, ఏం బాగా వస్తాను మా ఇంటి మీదకి. ఏం చేస్తారని వస్తాను, ఎందుకు వస్తాను? ఏంది? ఏంటిది? నా పిల్లం అవ్వగారింటికి పోయిన సంగతి వీళ్ళందరూ తెలిసిందా? ఏంటిది? అందరు కట్టకట్టుకొని వచ్చిండ్రు, ఆయన ఎవరిట్లా జరుగుతలేదు. రమేష్ చేసిన ఇట్లా కూర్చున్నావు చల్లగా. మీరంటే నాకు మస్తు మర్యాద ఉండే అంకుల్. మీరు ఇట్లా చేస్తే అనుకోలేను. నేను మస్తు మంచోళ్ళు అనుకున్నాం అంకుల్. ఈ వయసులో మీకు ఇదేం పని అంకుల్? గిట్ల ఎందుకు చేసినావు బిడ్డ? రమేష్ గిట్ల ఎందుకు చేసినావు?
ఏందా రమేష్ రమాదేవి ఎడుకొప్పించిన ఇంతకి ఇంకేడి పోతుంది వాళ్ళ అవ్వగారింటికి పోయింది. చెప్పలే అంటే నేను చెప్పలేదా? అది చెప్పింది నిజమే కావచ్చు. ఇంతకీ ఆంటే పోయిందా మీరు ఎలా కొట్టిందా? నేనెందుకు గెలవట్టిన అదే పోయింది. నన్ను చేసాకపోయింది. 2-3 సంవత్సరాలు ఆయన బద్దలాడబట్టి ఇగింటలేదు ఆగింటలేదు. లాస్ట్కు దాన్ని తీసుకొచ్చి పెట్టిన. దేని ఇంట్లో తీసుకొచ్చి పెట్టిరు అంకుల్ మీరు ఇంతకి? ఇంకా దేన్ని తీసుకొచ్చి పెట్టినా రాణిని తీసుకొచ్చి పెట్టిన. ఏంది అంకుల్ అట్లా చెప్తున్నారు? ఇంతకీ నీ రాణిని విలువ బయటకు చూస్తాం ఎంత ముద్దు ఉందో. తెంగురంగా తెచ్చిపెట్టినా ఇంట్లో విలువ బయటకి. నువ్వు వస్తావా మమ్మల్ని లోపలికి రమ్మంటావా? చుట్టుబట్టి బయటకు గుర్తుకొస్తాం రాకుండా నాడు బయటకి. మీరు ఎగబడకుండా అమ్మా పిలుస్తా ఆగండి. రాణి రామ్మ ఇరా రాణి బంగారం రామ్మ రాణి రా. వస్తుండే చూడు. ఏది ఇంతకీ మీ రాణి? చూడండి అక్కడ ఏముందో. ఏంది బిడ్డ మీ రాణి కనిపించలేదు, పిలువు ఒకసారి చూస్తా మీ రాణిని. రమ్మని చెప్పు చూస్తా ఇంత ముందు ఉన్నదా. ఏంటిది చూడలేదా? వచ్చింది పోయింది. బాగానే ఉంది విడ్డూరం. నా రాణిని కళ్ళలో పెట్టుకుంటారు మీరు. తీసుకొస్తా ఉండరు. ఇగో నా రాణి. ఇదా రాణి అంటే? రానంటే ఇదేనా? మరి ఇంతసేపు ఏమనుకున్నారు మీరు? ఏంటి బాగా రాని రాని అని బాగా చేతులు ఇట్లా బాగా చూస్తారు. రానికి అదే బట్టే నా కొడలు వెళ్ళిపోయింది. రాని రాని చూస్తారని బాగా తెలియదు చూసారు కదా. నేను చెప్తున్నా దాని మాటలు నమ్మి వచ్చిరు. దాని మాటలు పట్టుకొని అందరూ కట్టుకొని వచ్చినాం. ఏంటేమంటావా ఆంటీ? అది కళ్ళతో చూసినా చెవులతో చూసినా ముక్కుతో చూసినా అని చెప్పేసరికి మేము వచ్చినాం. కళ్ళతో చూస్తారు, ముక్కుతో చెవులతో చూస్తారా? మనం పిచ్చోళ్ళమే వచ్చినాం దాని మాటలు నమ్మి. అది ఏడుందో బద్మాష్ దానికి ఫోన్ చేయి ఫస్ట్. మనల్ని నిరికిచ్చింది అది బయట పడ్డది. అది ఎక్కడ ఉందో బద్మాష్ దానికి ఫోన్ చేయి. దాని మాటలు నమ్మి నువ్వు మాకు చెప్పినావు, అందరం నమ్మి అందరం ఇరుకున్నాం. అది తప్పించుకుంది బయట పడ్డది. ఇంకైతుంది. హలో హలో అవుసి అంబిక ఎక్కడున్నావే? అక్క నేనా సినిమా చూస్తున్నా. సినిమా చూస్తున్నావు బిడ్డ? ఇక్కడ మాకేమో సినిమా చూపించి నువ్వు మంచి ఏసీలో కూర్చొని చల్లగా సినిమా చూసుకుంటా కూర్చుంటున్నావా? ఓ సినిమాకి వచ్చినా. అసలు నువ్వు ఏం చెప్పినవే నాకు? అందరినీ తీసుకొని వస్తాను ఏడికి పోయినవి పత్తా లేకుండా. ఏమైంది అక్క ఇంతకి? అంకుల్ ఎవరో తీసుకొచ్చి పెట్టిందని చెప్పిన. తీసుకొచ్చింది ఎవరినో తెలుసా? ఎవరో తెలిసిందా? తెలిసిందమ్మా. నువ్వు ఇంటికైతే రా, నీకు చూపిస్తా, నీ సంగతి చెప్తా. అవునా తెలిసిందా అని? సరే నేను వస్తా సరే బిడ్డరా, వచ్చినాక నీ సంగతి చెప్తా. అది వచ్చిన తర్వాత దాన్ని ఇంకోటి మెత్తగా గుద్దుదాం, దాన్ని పని చేద్దాం. పని అయిపోతుంది. అది అనిపోవాలి. ఏమైనా ఊరి మీద తీసుకొస్తే మన కంట కట్టి పోతుంది అది. హాయ్ పెరుసు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్పీ షార్ట్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటుంది, గంట కొట్టేయండి. ఎట్లా కొట్టాలి? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.